పులుసు తయారు చేసే విధానం. ముందుగా కొంచెం పసుపు, కొంచెం ఫస్ట్ ముందుగా వీటిని ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి. అప్పుడు స్మెల్ రాదు. దాని తర్వాత కడిగిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి వీటికి పట్టేలాగా, చేపలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు తర్వాత ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది చిట్టపట్ట అయ్యే వరకు వేయించుకోవాలి. మాడితే చేరవుతుంది కర్రీ. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టుకోవాలి. 2 టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు మసాలా, టమాటాలు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎల్లిపాయలు, అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ, మెంతులు, జీలకర్ర, ధనియాలు, పచ్చి టమాటాలు 2, అల్లం, ఎల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. 2 కప్పుల ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకునే పేస్ట్ అందులో వేసుకోవాలి. తర్వాత ఇది టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అచ్చి వస్తలేదురా, స్టక్ అవుతుందిరా. మధ్యలో తీయడం అయితే దానా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు,
వేసి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే మాడితే చేపల పులుసు చేదవుతుంది. ఆయిల్ తేలిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. వీటిని మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో చేపలు వేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు రెడీ.